ఓవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటే బంగారం ధరలకు మాత్రం రెక్కలు వచ్చాయి. రోజు రోజుకు వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిన బంగారం 86,000 మార్క్ దాటి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. త్వరలోనే 87,000 మార్కు కూడా టచ్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అసలు ఈ వృద్ధికి కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ కు ఇప్పుడు మళ్లీ విపరీతంగా డిమాండ్ పెరగడానికి కారణం ప్రస్తుత ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే. యుఎస్ కు ప్రపంచ దేశాలకు మధ్య టారిఫ్ వార్ ముదిరే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లంతా సేఫ్ జోన్ గా గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. రిటర్న్స్ కూడా అదే స్థాయిలో వస్తుండడంతో దీనికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్ బలహీనపడటం కూడా గోల్డ్ కొనుగోలుపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడానికి ఓ కారణమంటున్నారు ట్రేడ్ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా గోల్డ్ కొనుగోలు చేస్తున్నాయట. అందుకే ఈ ఏడాది జనవరి 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 78,000గా ఉంటే ఇప్పుడు అది 86,000 దాటింది. గత 2 వారాల్లోనే 6,000 పెరిగింది. మార్కెట్లో ఇంకా ఒడిదుడుకులు కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్ వృద్ధి ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఫిబ్రవరి 6న మార్కెట్లు ముగిసే సమయానికి 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 86,510గా ఉంది.